నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా సిటీ ఛానల్ ప్రేక్షకులందరికీ భోగి శుభాకాంక్షలు. ఇక వాతావరణాలకు వెళ్తే భోగి పండుగను ప్రజలు ఉత్సాహంగా జరుపుకున్నారు. కులమతాలకు అతీతంగా తమ ప్రాంతంలో భోగి మంటలు వేశారు. పాటలు పాడుతూ ఎంజాయ్ చేశారు. అందరూ సంతోషంగా ఉండాలంటూ ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎన్టీఆర్ స్టేడియంలో సంక్రాంతి సంబరాలు ఉత్సాహంగా కొనసాగుతున్నాయి. నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ స్టేడియంలో సంక్రాంతి సంబరాలు ఉత్సాహంగా కొనసాగుతున్నాయి. భోగి పండుగను పురస్కరించుకుని భోగి మంటలను ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే గల్లా మాధవి, కమిషనర్ పులి శ్రీనివాసులతో పాటు టీడీపీ నేతలు బాబు, డీఎస్ఆర్, హనుమంతరావు, మ్యానీ, మేరిగ విజయలక్ష్మి, జనసేన నాయకులు ఆలహరి తదితరులు పాల్గొన్నారు. గంగిరెద్దుల విన్యాసాలు, హరిదాసుల కీర్తనతో ఎన్టీఆర్ స్టేడియం పండుగ వాతావరణాన్ని సంతరించుకుంది. తెలుగువారి అతిపెద్ద పండుగ సంక్రాంతిని ప్రతి ఒక్కరూ సంతోషంగా జరుపుకోవాలని ఎమ్మెల్యే గల్లా మాధవి, కమిషనర్ పులి శ్రీనివాసులు ఆకాంక్షించారు. 3 రోజుల పాటు ఎన్టీఆర్ స్టేడియంలో జరిగే సంక్రాంతి సంబరాల్లో ప్రతి ఒక్కరూ పాల్గొని ఎంజాయ్ చేయాలని కోరారు. సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేలా అనేక కార్యక్రమాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. మన గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ఉన్న ఎన్టీఆర్ స్టేడియంలో ఈ యొక్క సంక్రాంతి సంబరాలని జరుపుకోవడం స్టార్ట్ చేశాము. నిన్న ముగ్గుల పోటీలతో ఈరోజు భోగి పండుగతో మొదలు పెట్టుకొని రేపు సంక్రాంతి, మరుసటి రోజు కనుమతో పూర్తి చేసుకొని చాలా అద్భుతంగా అనేక రకాలైన కార్యక్రమాలతో, సాంప్రదాయ కార్యక్రమాలతో ఈ యొక్క పండుగని అందరం కలిసికట్టుగా నిర్వర్తించుకోవడం జరుగుతుంది. ఈరోజు భోగి సందర్భంగా ఉదయాన్నే భోగి మంటలు వేసుకొని, అదేవిధంగా గంగిరెద్దు విన్యాసాన్ని చూసుకొని, పిల్లలందరికీ కూడా భోగి పళ్ళు పోసుకొని ఎన్నో రకాలైన సాంప్రదాయ సెటప్లన్నీ కూడా, అంటే నులక మంచాలు, బండి చక్రాలు, బావులు, అదేవిధంగా పూరి గుడిసెలు, ఇలా ఎన్నో రకాలైన ఏర్పాట్లు చేశారు మన కమిషనర్ గారు. వాటన్నిటిని సందర్శించుకుని మన సాంప్రదాయాన్ని ఒకసారి మళ్ళీ గుర్తు చేసుకొని, అదేవిధంగా అందరూ కూడా సాంప్రదాయ దుస్తులతో ఈరోజు ఇక్కడికి వచ్చి ఈ యొక్క సంక్రాంతిని ఎంతో అద్భుతంగా అంగరంగ వైభవంగా మొదలు పెట్టుకున్నాం. ఎన్టీఆర్ స్టేడియంలో ఈ సంవత్సరం 2025 సంక్రాంతి సంబరాలు ఈరోజు చాలా మంచి వాతావరణంలో స్టార్ట్ చేసుకోవడం జరిగింది. భోగి, సంక్రాంతి, కనుమ ఈ 3 పండుగల సందర్భంగా మంచి కార్యక్రమాలు, అటు ట్రెడిషనల్గా వస్తున్నటువంటి అనేక కార్యక్రమాలు, ఇటు వెస్ట్రన్ యాంగిల్లో ఉన్నటువంటి కార్యక్రమాలు, ఇవన్నీ కూడా మిక్స్ చేసుకొని మంచిగా ప్రోగ్రామ్స్ డిజైన్ చేయడం జరిగింది. కాబట్టి ప్రజలందరూ, నగరంలో ఉన్న ప్రజలందరూ ఈ మంచి మంచి ప్రోగ్రామ్స్ మీరు వచ్చి చూసి ఆస్వాదించి ఆనందించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అదే మాదిరిగా భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు మీ అందరికీ తెలియజేస్తూ, మీరందరూ కూడా మీ యొక్క కుటుంబాలతో సంతోషంగా ఈ పండుగను మరి ఆనందకరంగా జరుపుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా నగరపాలక సంస్థ తరపు నుంచి. అమరావతి బాలచాముండేశ్వరి సమేత అమరలింగేశ్వర స్వామి దేవాలయంలో ఆరుద్ర నక్షత్రం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమరలింగేశ్వర స్వామికి జరిగిన అన్నాభిషేకంలో భక్తులు విశేషంగా పాల్గొన్నారు. సకల శుభాలు కలగాలంటూ స్వామిని వేడుకున్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా జిల్లాలో కోడి పందాలు, పేకాట, గుండాట. సంక్రాంతి పండుగ సందర్భంగా జిల్లాలో కోడి పందాలు, పేకాట, గుండాట, మట్కా ఆడడం, ఆడించడం చట్టరీత్యా నేరమని జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు. అలాంటి వారిపై చట్టపరమైన కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ప్రతి ఒక్కరూ సాంప్రదాయ పద్ధతిలో సంక్రాంతి పండుగ నిర్వహించుకోవాలని అన్నారు. సులభంగా డబ్బు సంపాదించాలని ఆశతో కొంతమంది ప్రజలు పందాలు కాసి కష్టార్జితాన్ని కోల్పోతున్నారని పేర్కొన్నారు. జిల్లాలో కోడి పందాలు, జూదం జరగకుండా ప్రజా ప్రయోజనాల దృష్ట్యా పటిష్టమైన చర్యలు చేపడుతున్నామని తెలిపారు. డ్రోన్ కెమెరాలు, సీసీ కెమెరాలు సాయంతో నిఘా పెడుతున్నట్లు చెప్పారు. గతంలో కోడి పందాలు, పేకాట, మట్కా నిర్వహించిన ప్రదేశాలపై నిర్వాహకులపై ప్రత్యేక నిఘా ఉంటుందని తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా ప్రజలకు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. మనుశ్రీ కొర్రపాటి భరతనాట్యంలో అరంగేట్రం చేశారు.
ఆస్ట్రేలియాలో పుట్టి పెరిగిన ఆమె భారతీయ సంస్కృతి సంప్రదాయాలకు వన్నె తెచ్చేలా గత 8 ఏళ్లుగా భరతనాట్యం నేర్చుకున్నారు. వృందా రవి దగ్గర శిష్యరికం చేస్తూ భరతనాట్యంను అభ్యసించారని మనుశ్రీ కుటుంబ సభ్యులు తెలిపారు. జిమ్ఖానా ఆడిటోరియంలో జరిగిన ఈ అరంగేట్ర కార్యక్రమం అందరినీ ఆకట్టుకుంది. ఆస్ట్రేలియా పుట్టి పెరిగినా కూడా తెలుగుని, సంస్కృతిని, మన రాష్ట్ర మూలాలని కాపాడుతూ భాష కాని భాషలో మన తెలుగు రాని చోట కూడా భరతనాట్యం అంటే ఏంటో తెలుగు మీద మమకారంతో భరతనాట్యం నేర్చుకొని అక్కడ ఈ 11వ ఏట నుంచి 8వ సంవత్సరం వరకు 8 సంవత్సరాల నుంచి ఆ భరతనాట్యంలో నైపుణ్యాన్ని చేర్చి అది ఇక్కడ మన జిల్లాలో మన గుంటూరులో ఆర్గేటం చేస్తున్నారు. విద్యుత్ బిల్లుల పెంపును సిపిఎం తీవ్రంగా వ్యతిరేకించింది. దీనిని నిరసిస్తూ భోగిమంటల్లో విద్యుత్ బిల్లులను తగలబెట్టారు. బ్రాడీపేట సిపిఎం జిల్లా కార్యాలయం వద్ద సుందరయ్య కాలనీ వద్ద విద్యుత్ బిల్లులను దగ్ధం చేశారు. పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని నేతలు డిమాండ్ చేశారు. లేకపోతే ప్రజా వ్యతిరేకతకు గురికాక తప్పదని హెచ్చరించారు. కార్యక్రమంలో సిపిఎం నేతలు పాసన్ రామారావు, శ్రీనివాసరావు, కళ్యాణి, లక్ష్మణ్, నికల్సన్, మస్తాన్ వలి తదితరులు పాల్గొన్నారు. ఖండించండి స్మార్ట్ మీటర్లను, ఖండించండి కరెంటు అదనపు ఛార్జీలను, ఖండించండి కరెంటు పేరుతో ప్రజలపై భారాలు మోపడాన్ని, చేయాలి సర్దుబాటు ఛార్జీలను రద్దు చేయాలి, స్మార్ట్ మీటర్లను రద్దు చేయాలి, స్మార్ట్ మీటర్లను రద్దు చేయాలి, ట్రూప్ ఛార్జీలను రద్దు చేయాలి. తక్కిలపాడులోని శ్రీ గంగా బ్రవరాంబ సమేత శ్రీ చంద్రశేఖర స్వామి వారి 82వ వార్షిక ఆర్ద్ర మహోత్సవాలు ఈరోజు సాయంత్రం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నెల 17వ తేదీ వరకు ఈ ఉత్సవాలు కొనసాగనున్నాయి. ఈరోజు సాయంత్రం శ్రీ మహారుద్రాభిషేకం, మహాభస్మాభిషేకం నిర్వహించనున్నారు. అదేవిధంగా 14వ తేదీ శ్రీ భారతీయం సత్యవాణి, 16వ తేదీ జొన్నవిత్తుల రామలింగేశ్వరరావుచే ప్రవచన కార్యక్రమాలు చేపట్టనున్నారు. ఈ ఉత్సవాలకు పలువురు ప్రముఖులు హాజరు కానున్నట్లు ఆలయ కమిటీ నిర్వాహకులు నందిపాటి నాగేశ్వరరావు, కోటేశ్వరరావు, లక్ష్మీనారాయణ, బ్రహ్మయ్య, శ్రీనివాసులు తెలిపారు. స్వామి వివేకానంద జయంతి సందర్భంగా మరియు పర్యావరణ పరిరక్షణలో భాగంగా మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ పులి శ్రీనివాసులు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజల భాగస్వామ్యం, స్వచ్ఛంద సేవా సంస్థ సహకారం ఉంటేనే మొక్కల పెంపకం, వాటి పరిరక్షణ సక్రమంగా జరిగి అవి ప్రజలకు ఉపయోగపడతాయని తెలిపారు. గతంలో గుంటూరు జిల్లాలో ఒకే రోజు 25 లక్షల మొక్కలు నాటిన కార్యక్రమం కూడా జరిగిందని తెలియజేశారు. ఉత్సాహంగా మొక్కలు నాటడమే కాకుండా వాటి సంరక్షణ బాధ్యతను ఆ వీధి గృహ సభ్యులు తీసుకుని వాటిని జాగ్రత్తగా పరిరక్షించాలని ఆ వీధిలోని గృహస్థులకు తెలియజేశారు. గుంటూరు నగరంలో పచ్చదనం పెంచే కార్యక్రమంలో పాల్గొనే స్వచ్ఛంద సేవా సంస్థలకు మున్సిపల్ కార్పొరేషన్ తరపున అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మానవతా చైర్మన్ పావులూరి రమేష్, మానవతా సెక్రటరీ కె సతీష్, పర్యావరణ పరిరక్షణ కమిటీ చైర్మన్ డాక్టర్ రత్తయ్య, మానవతా పర్యావరణ కమిటీ కన్వీనర్ రత్నారావు, వైస్ ప్రెసిడెంట్ సుబ్రహ్మణ్యం, ట్రెజరర్ సాయిరాం తదితరులు పాల్గొన్నారు. మొక్కలు నాటుతున్నాము. నాటిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఈ అపార్ట్మెంట్ ఉంది, అపార్ట్మెంట్ వాళ్ళు కేర్ తీసుకొని 4-5 మొక్కలు కాపాడుకున్నారనుకో ప్రాబ్లం లేదు. బట్ మనకేంటంటే మొక్కలు నాటుతాం కానీ కేర్ తీసుకున్న దగ్గరే మనం ఫెయిల్ అవుతున్నాం. అదే మాదిరిగా వారు పేద పిల్లల్ని టార్గెట్గా పెట్టుకొని కొన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వాళ్ళు ఫ్రీగా కోచింగ్ ఇచ్చి ఆ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ద్వారా వాళ్ళ భవిష్యత్తులో పిల్లలు స్థిరపడేందుకు వాళ్ళు ఇతోధికంగా సహాయం చేస్తున్నారు. అది నన్ను చాలా బాగా అట్రాక్ట్ చేస్తుంది. సో ఏదేమైనా కూడా స్వచ్ఛంద సేవా సంస్థ అంటే కొన్ని కార్యక్రమాలకి పరిమితమై ఉంటారు చాలామంది. బట్ మల్టిపుల్ టాస్క్స్ టేకప్ చేయటం అనేది చాలా శుభపరిణామం. కాబట్టి రాబోయే రోజుల్లో ఎలాంటి అంటే నగరపాలక సంస్థ యొక్క సహకారం, ఎలాంటి సహకారం కావాలన్నా ఈ స్వచ్ఛంద సేవా సంస్థకి ఎక్స్టెండ్ చేయడానికి కమిషనర్గా నేను, మా సిబ్బంది అందరం కూడా
సంక్రాంతి పండుగ సందర్భంగా చిన్నారులు విద్యార్థులు గాలిపటాలు ఎగురవేసేటప్పుడు విధిగా జాగ్రత్తలు పాటించాలని విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు. విద్యుత్ లైన్లకు దూరంగా ఖాళీ స్థలాల్లో పతంగులు ఎగురవేయాలని సూచించారు. తల్లిదండ్రులు తమ పిల్లలతో దగ్గరుండి గాలిపటాలు ఎగురవేయించాలని వారు విజ్ఞప్తి చేశారు. మరొకసారి సిటీ ఛానల్ ప్రేక్షకులకు భోగి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.